ప్రియాంక గాంధీకి వయనాడులో భారీ మెజారిటీ రావడం చాలా సంతోషకరమన్నారు ఆమె భర్త రాబర్ట్ వాద్రా. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ప్రియాంక గళం వినిపిస్తారని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తాను కూడా రాజకీయాల్లోకి రావడంపై ఆలోచిస్తారన్నారు రాబర్ట్ వాద్రా. तो मैं उम्मीद करता हूं कि रिकॉर्ड मतदान से प्रियंका जीतें और मैं चाहता हूं कि देश में अब जब वो संसद में होंगी सांसद के रूप में वो जो भी ऑपोजिशन लीडर होगी उनको वो आंख से आंख मिलाकर सवाल पूछ लेंगी। जो जनता की सवाल हैं उनके जवाब जो बीजेपी छुपाती है प्रियंका उठाएंगी और जनता की आवाज़ को बुलंद करेंगी। उनके जो समस्या है उसका समाधान ज़रूर ढूंढेंगी। देखिए मैं जनता की प्यार देख सकते हैं मेरे आगे पीछे और सब जगह, और मैं जनता की सेवा करता रहता हूँ। मुझे अभी तो लग नहीं रहा है कि मुझे अभी संसद में होने की ज़रूरत है। लोगों के साथ मैं हर कोने, देश के हर कोने तक पहुँचता हूँ। अभी प्रियंका संसद में आने की तैयारी करेंगी तो उसके बाद मेरा भी समय आएगा, जब भी आएगा देखेंगे, पर जब जनता चाहेगी वही आगे होगा। సో వయనాడ్ అనేది గాంధీల కుటుంబాలకు ఒక కంచుకోటగా మారిపోతోంది అనేది ఈ రిజల్ట్స్ మనకి చాలా స్పష్టంగా తెలిసేలా చేస్తున్నాయి. సుకుమార్తో మాట్లాడదాం. సుకుమార్, ప్రియాంక విక్టరీని అయితే ఊహించారు, కానీ ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ ఊహించిందా ముందే? ప్రతిష, ఒక్క సమయంలో రాహుల్ గాంధీ ఎప్పుడైతే నార్తా సౌతా అంటే ఏ సీట్ వదులుకోనున్నారు అనేది కూడా చాలా పెద్ద చర్చ అయింది. అలాంటి సమయంలో ఆల్టర్నేటివ్గా ప్రియాంక గాంధీని అక్కడ ల్యాండ్ చేయడమే, ఎస్పెషలీ సౌత్లో ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయని ప్రియాంక గాంధీ గారిని అక్కడ పోటీ చేయించడం అనేది ఒక ఛాలెంజ్ కిందనే చూడాలి. అందులో కూడా దాదాపు 3,64,422 మెజారిటీతో గతంలో రాహుల్ గాంధీ గెలిచినప్పటికీ దాదాపు 3 లక్షల పైచీలకు ఓట్లతో ప్రస్తుతం లీడింగ్లో ప్రియాంక గాంధీ కనిపిస్తున్నారు. అంటే అటు నార్త్ సౌత్ ఏదైనా కూడా ఒక యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టుగా మన కాంగ్రెస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా గతంలో ఎన్నో ప్రచారాల్లో పాల్గొన్నాయి. ఎస్పెషలీ వాయనాడ్ లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ ప్రచారానికి తను వచ్చినా కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నప్పుడు మాత్రం కేవలం ఇంతకు ముందు ఎప్పుడైతే రాహుల్ గాంధీ పోటీ చేశారో అదే విధంగా అదే ప్రచార శైలిని తను కొనసాగించడం, ప్రస్తుతం దాదాపు 3 లక్షల పై మాటే మనకి లీడింగ్లో కనిపిస్తుండడం కూడా ఓ విధంగా కాంగ్రెస్కి ఉత్సాహాన్ని ఇచ్చే విషయం కింద మనం చూడాలి. అటు మహారాష్ట్రలో ఘోర ఓటమి పొందినప్పటికి కూడా ఇటు ప్రియాంక గాంధీ విషయంలో మెజారిటీ విషయంలో ఎస్పెషలీ రాహుల్ గాంధీకి ఈక్వల్గా తను కూడా ఓట్లు సంపాదిస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ సంబరపడుతున్నట్టుగా మనం గమనించాలి. థ్యాంక్ యూ సుకుమార్.